అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఋషిభ్యో నమః, మాతృదేవో నమః, పితృదేవో నమః, ఆచార్య దేవో నమః. ఓం నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. మా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. అసలు మన హిందూ ధర్మశాస్త్రం చెప్పేది దేని గురించి, వేదాలలో వేదం యొక్క అసలు ఉద్దేశం ఏంటి, దాని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు జీవన్ముక్తి దేనికోసం, మోక్షం అనేది దేనికోసం అనేది దాని గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దాం అనుకున్నాను. మా గురుదేవుల అనుగ్రహంతో నా సొంత అనుభవంతో చెప్తాను కొన్ని విషయాలు. ఇన్ని శాస్త్రాల అధ్యయనంతో, శాస్త్రంతో సంబంధంతో చెప్తే నా సొంతంగా కొంత శాస్త్రాన్ని మనం అర్థం చేసుకునేదాన్ని మన అనుభవం ఉంటాం. దాన్నే మీకు చెప్పబోతున్నాను. అయితే ముందుగా ఆత్మ అనేది ఉంటుంది, పూర్ణాత్మ ఉంటుంది, దాని పూర్ణ చైతన్యం ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ నుండి వచ్చిన వాళ్ళమే మనం అంత సృష్టి కానీ ఏదైనా ఎనర్జీ నుండి ఉత్పన్నమైంది. అయితే ఆ ఎనర్జీ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు ఏమైందంటే, మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎట్లా చెప్తారంటే, ఆత్మ నుండి జీవాత్మ వేరుపడింది, జీవాత్మ మళ్ళీ పరమాత్మను కలవడం కోసమే సాధనలన్నీ చేయాలని అంటారు. అప్పుడు ఏమైందంటే, ఆ పూర్ణాత్మ నుంచి మనం జన్మ తీసుకున్నప్పుడు ఏమైందంటే, మొదటగా మనకి తమో గుణం, అది కొన్ని ఇలా అంటే కొన్ని జీవరాశుల నుంచి ఎవల్యూషన్ కావాలి. ఫస్ట్ ఒక చెట్టు గానో, ఒక పక్షి గానో, లేకుంటే ఒక జంతువు గానో పుట్టి, తర్వాత ఒక 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వస్తుంది అంటారు కదా, అది నిజం. అయితే 84 లక్షల జీవరాశుల నుంచి మన మానవ జన్మకు వచ్చినప్పుడు కొంతమంది సాత్విక జంతువుల నుండి మనిషి జన్మ తీసుకుంటారు, కొంతమంది క్రూరమృగాల నుండి మనిషి జన్మ తీసుకుంటారు, కొంతమంది మామూలుగా సత్వగుణస్తులు, కొంతమంది అంటే మామూలుగా ఈ ఆవులు కానీ లేకుంటే చిన్న సాధు జీవుల నుండి జన్మ తీసుకుంటారు. తీసుకున్న జన్మలను బట్టి మనకు కొన్ని గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలు మొదటగా ఏర్పడేది, ప్రతి ఒక్కరికి ఏర్పడేది అంటే తమో గుణం. ఆ తమో గుణం తర్వాత రజో గుణం. అంటే కొన్ని జన్మలు తీసుకుంటే ఎవల్యూషన్, ఒక తమో గుణాన్ని కొన్ని జన్మలు తీసుకుంటే రజో గుణంలోకి పోతాడు. ఆ రజో గుణాన్ని కూడా కొన్ని జన్మలు తీసుకుంటే సత్వ గుణానికి వెళ్తారు. ఆ సత్వ గుణానికి కొన్ని జన్మలు తీసుకుంటే ఆ గుణాతీతమైన స్థితి, ఆ పరబ్రహ్మ స్థితికి వెళ్తారు అన్నట్టు. దానికోసమే సాధనలు. అయితే సాధన చేసినప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం అన్నట్టు. సాధన లేకుండా ఏది లేకుంటే ఏమైందంటే, జన్మలు పుడుతుంటాం, పోతుంటాం, చిన్నగా నెమ్మదిగా నడుస్తూ చివరికి పరబ్రహ్మంలో కలిసిపోతాం. ఎవరైనా ఆ పూర్ణత్వాన్ని తెలుసుకోవాల్సింది తప్పదు. కాకపోతే సాధన చేసినప్పుడు ఏమైందంటే అది అనేది స్పీడ్ అవుతుంటుంది, సాధన చేయకపోతే స్లోగా పోతుంటుంది. దానికోసమే సాధన. అందుకనే సాధన ప్రతి ఒక్కరు చెప్పాలి. వైరాగ్యం ఉన్న వాళ్ళకే ఆ బ్రహ్మ విద్య అనేది వైరాగ్యం ఉన్న వాళ్ళకి చేయాలి. అయితే